హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ పీబీకే సతీష్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఇంతకు ముందు మనం అనుకున్నట్టు చాలా వీడియోస్ చేసాము మెడికల్ టాపిక్స్ రిలేటెడ్. సో ప్రస్తుతం ఏంటంటే నేను ఒక చిన్న వీడియో దేని గురించి అంటే మన జనరేషన్లో ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి ఒక ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళ స్త్రీ సమస్యల్లో ఈ మధ్య కాలంలో మేము క్లినిక్స్లో ఎక్కువగా చూస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ యూటరస్ అని, గర్భాశయములో కణుతులు, ఫైబ్రాయిడ్స్ అంటారు. వాటిని రకరకాలు ఉంటాయి, సిస్ట్లని, ఫైబ్రాయిడ్స్ అని ఇలాగ ఉంటాయి. బట్ ఫైబ్రాయిడ్స్ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాము క్లినిక్స్ లో, బయట కూడా ఎక్కువగా వింటున్నాము ఈ కేసెస్. ఇది ఏంటంటే మన హోమియోపతిలో చాలా చక్కగా దీన్ని క్యూర్ చేయొచ్చండి. అది చిన్నవైనా 2 సెంటీమీటర్ అయినా, 1 సెంటీమీటర్ అయినా, 5 సెంటీమీటర్స్ అయినా, 6 సెంటీమీటర్స్ అయినా మన హోమియోపతి మందులతోని క్యూర్ చేయొచ్చు. ఇది మెయిన్ రీజన్స్ ఏంటంటే థైరాయిడ్ వల్ల కానీ, ఓవర్ వెయిట్ వల్ల కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఈ పీరియడ్స్ పోస్ట్ పోన్ కని, లేకపోతే ఎర్లీగా రావటానికి కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో మందులు వాడుతుంటారు, చాలా ఎక్కువగా వాడుతుంటారు. వాళ్ళలో ఎక్కువగా కనబడుతున్నాయి ఇటువంటి సమస్యలు. సో ఇటువంటి ఫైబ్రాయిడ్స్కి చాలా హార్మోన్స్ రీజన్స్ ఉంటాయి, థైరాయిడ్ రీజన్స్ ఉంటాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రీజన్స్ ఉంటాయి. ఇలాగ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి కనబడేది ఫైబ్రాయిడ్స్ లక్షణాలు ఏంటంటే బ్యాక్ పెయిన్ రావటం, ఎక్కువగా పీసెస్ కింద బ్లడ్ పోవటం, ఎక్కువ రోజులు అవటం, కడుపు నొప్పి రావటం, ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో చూస్తున్నాం. ఇటువంటి ఫైబ్రాయిడ్స్ కేసెస్ అన్నీ కూడా ఎలాంటి స్టేజ్లో ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా, గర్భాశయంలో బయట నుంచి వచ్చినా, లోపల నుంచి వచ్చినా, వెలుపల నుంచి వచ్చినా, ఎలాంటి సందర్భంలో సరే, ఎలాంటి కాయలైనా సరే ఈ ఫైబ్రాయిడ్స్ అన్నది మనం తగ్గించవచ్చు. ఎందుకు మనం అంత దీనిగా చెప్తున్నామంటే 99% ఫైబ్రాయిడ్స్ అనేది క్యాన్సర్గా మారే అవకాశం లేదు. ఇది ఎక్కువగా బినైన్ ట్యూమర్స్ అంటాం వీటిని, అంటే క్యాన్సర్గా మారినటువంటి ట్యూమర్స్. సో మనం హోమియోపతి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీ తాలూకా ప్రాబ్లం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ ఫైబ్రాయిడ్స్ అన్నది చాలా చక్కగా హోమియోపతిలో మనం నిర్మూలన చేయొచ్చు.